హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదరిల్లు. నా కథలు, నా కవితలు. నా పేరు పుష్పా గాంధీ. ఇప్పుడు మీరు వింటూ చదవబోతున్నారు ప్రణయ సంగమం అనే కథ 4వ భాగం. స్టాఫ్ రూమ్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు ప్రణయ, సుకున. ఇంతలో అటెండర్ వచ్చి చైర్మన్ గారి అబ్బాయి కాలేజ్కి వస్తున్నారని, ఆ సార్ చాలా స్ట్రిక్ట్ అని, మనమంతా చిన్న సార్ దగ్గర కేర్ఫుల్గా ఉండాలని పెద్ద సార్ చెప్పమన్నారట కాలేజ్లో అందరికీ. చిన్న సార్ ఇప్పటికే స్టార్ట్ అయ్యారట కాలేజ్కి. క్యాన్సిల్ అయిన మీటింగు ఇప్పుడు ఉంటుందని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా వచ్చే అతని దగ్గర పర్ఫెక్ట్ అనిపించుకోవడానికి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. అంతా విన్న ప్రణయ సుగుణతో, ఇదేంటే మీటింగ్ క్యాన్సిల్ అయిందని సంతోషించేలోపే మళ్ళీ ఏందని కొసమెరుపుగా చైర్మన్ గారి అబ్బాయి వస్తున్నాడని అంటున్నారు. అతగాడు వచ్చి ఏం చేస్తాడు, పైగా స్ట్రిక్ట్ అని ముందే చెప్తున్నారు. ఏమోనే సుగుణ, ఈ ట్రాఫిక్లో పడి అల్లాడి వచ్చేసరికి తలలో ప్రాణం తోకలోకి వచ్చేస్తుందంటే నమ్ము అంటూ తల పట్టుకుని కూర్చుంది ప్రణయ. ఇందాకటి వరకు చేసి ఆపేసిన అరేంజ్మెంట్స్ అన్నీ చకచక జరిగిపోతున్నాయి. ఎక్కడ ఎటువంటి లోపం అనేది లేకుండా ఉండేలా చాలా జాగ్రత్తగా మసులుకుంటున్నారు అందరూ కూడా. అరేంజ్మెంట్స్ జరుగుతున్న దగ్గర తను చేసేది ఏమీ లేకున్నా అటు ఇటు తిరుగుతుంది ప్రణయ. ఇక అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో అని చెక్ చేసి లాస్ట్గా ప్రణయ నిలబడిన దగ్గరకు వచ్చారు సీనియర్ లెక్చరర్ ఒకరు. మిస్ ప్రణయ, నువ్వు ఒక పని చేయాలి అనడంతో, నేనా అనుకుంటూ ఇక కాదనలేక, ఏంటో చెప్పండి మేడం అంటుంది ప్రణయ. ఆల్మోస్ట్ అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయాయి, ఇక వాళ్ళు రావడమే మిగిలింది. సార్ వచ్చాక నువ్వే మొదటిగా సార్కి ఇవ్వాలి అని ప్రణయ్ చేతిలో ఒక బొకే పెట్టేసి ప్రణయ్కి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా అక్కడి నుండి వెళ్ళిపోతారు. పక్కనే ఉన్న సుగుణం వైపు ఏంటి ఏదే అన్నట్టు చూసి పెదవి విరుస్తుంది ప్రణయ. ఇదంతా చూస్తున్న సుగుణకి నవ్వు వస్తున్నప్పటికీ నవ్వితే నెక్స్ట్ ఏం జరుగుతుందో బాగా తెలిసి ఉండడం వలన వచ్చే నవ్వుని బలవంతంగా మింగేస్తుంది. ఇక కాదు కూడదు అనడానికి వీలు లేకపోవడంతో ఆ బొకే పట్టుకుని అయిష్టంగానే నిలబడుతుంది ప్రణయ. ఈలోపు చేసిన అరేంజ్మెంట్స్ని మరొకసారి సరిచూసుకొని అందరూ రాబోయే అతని కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆఫీస్ రూమ్లో ల్యాండ్లైన్ మోగుతుంది. లెక్చరర్స్ అందరూ బయట ఉండడంతో అటెండర్ కాల్ అటెండ్ చేస్తాడు. కాల్ లిఫ్ట్ చేసినంత టైం పట్టదు కాల్ కట్ చేయడానికి అతనికి. పరుగున వెళ్ళి, సార్ వాళ్ళు వచ్చేస్తున్నారు, ఇంకో 5 minutesలో మన ముందు ఉంటారు అని పరిగెత్తుకు రావడం వలన కలిగిన ఆయాసంతో మోచేతుల మీద చేతులు పెట్టుకొని చెప్తాడు. అందరూ అలర్ట్గా నిలబడి రాబోయే అతను ఎవరు, ఎలా ఉంటాడో అని
ఆతృతగా కాలేజ్ గేట్ వైపే చూస్తున్నారు. వాళ్ళు అందరూ ఇంతసేపు ఎదురు చూసిన వ్యక్తి రానే వచ్చాడు. తెల్లని ఆడి కార్ వేగంగా వచ్చి ఆగింది. ఫ్రంట్ సీట్ నుండి గబగబా దిగిన పిఏ బ్యాక్ డోర్ ఓపెన్ చేస్తాడు. 6 అడుగుల అందగాడు, ముట్టుకుంటే మాసిపోతాడేమో అనేంతలా ఉన్న మేనిఛాయ, షార్ప్ ఐస్, కోరమీసం, గుబురు గడ్డం, గ్రే కలర్ షర్ట్, బ్లాక్ కలర్ సూట్లో కళ్ళకు పెట్టుకున్న గోగల్స్ని ఎడమ చేత్తో తీస్తూ అమ్మాయిల కలర్ రాకుమారిలా ఉన్న విక్రమ్ సింహ దిగుతాడు. విక్రమ్ని చూసిన ప్రణయ ఒక నిమిషం అలానే చూస్తూ ఉండిపోతుంది. పక్కనే ఉన్న మిగతా లెక్చరర్స్ కార్ దగ్గరికి వెళ్తుంటారు. సుగుణ ప్రణయ్ని కదిలించడంతో తేరుకున్న ప్రణయ వేగంగా కదులుతుంది. హలో సార్ అంటూ నవ్వుతూ విష్ చేస్తారు సీనియర్ లెక్చరర్స్. విక్రమ్ సింహ మాత్రం సింహం లెవెల్లో సీరియస్నెస్ చూపిస్తూ ముందుకు నడుస్తాడు. ప్రణయ ఇక తప్పదు అనుకుని నవ్వుతూ వెల్కమ్ సార్ అని విష్ చేస్తుంది. ఆమె పిలుపుకి నడుస్తున్నవాడల్లా ఆగి ఏంటి అన్నట్టు ఒక చూపు చూస్తాడు. అతని చూపుకే జింకపిల్లలా దడుచుకుంటుంది ప్రణయ. కానీ తప్పని పరిస్థితి కావడంతో పైకి నవ్వుతూ మనసులో ఇతడేంటి చూపులతోనే భయపెట్టేలా ఉన్నాడు అనుకుంటూ తన చేతిలోని బొక్కెని విక్రమ్కి అందిస్తుంది. ఆమె మాటలను విననట్టుగా ఒక ఐబ్రో రైస్ చేసి చూస్తాడు విక్రమ్ ప్రణయ్ వైపు. అమ్మో ఏంటా చూపు, ఇలా చూస్తున్నాడేంటి? కొంపతీసి నేను నా మనసులో అనుకున్న మాట వినిపించిందా ఏంటి ఇతనికి? లేదా నేనే మనసులో అనుకుంటున్నాను అనుకుని పైకే అన్నానా అని ఆలోచించి మొదటిదే కరెక్ట్ అనుకుని తననే చూస్తున్న విక్రమ్ వైపు వచ్చి రాని నవ్వు నవ్వుతూ పక్కకి తప్పుకుంటుంది మిస్ ప్రణయ. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వగలరు. అలాగే ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మరో సరికొత్త భాగంతో మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. బాయ్.